సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన KTM RC 200 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో దీని యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్ మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది, అలాగే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ 2024లో మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేద్దాం చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూడండి. అలాగే మీలో ఎంతమంది KTM లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే KTM లవర్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసినట్టు ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క లుక్ అండ్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. లుక్ వచ్చరికి కంప్లీట్ గా మనకి ఇది ఒక స్పోర్ట్స్ టైప్ సెగ్మెంట్ అయితే మనకి తీసుకురావడం జరిగింది అనమాట. ఒకవేళ మీరు నెక్కడ్ టైప్ లో కానీ చూసుకుంటే మనకి డ్యూక్ 200 అవైలబుల్ అయితే ఉంది. నేను ఆల్రెడీ డ్యూక్ 200 యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ కూడా చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. మీరు కావాలంటే ఒకసారి ఎండ్ స్క్రీన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీలో కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఆఫర్ చేయడం మీద జరిగింది. అయితే మనం ఫ్రంట్ ప్రొఫైల్ స్టార్ట్ చేద్దాము. ఫ్రంట్ గానీ చూసుకుంటే మనకి మిర్రర్స్ అనేవి మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి చాలా స్టైలిష్ లుక్స్ తో మనకి చాలా స్పోర్టియర్ గా మనకి దీని అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో మనకి మిర్రర్స్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి. సో మీలో ఎంతమంది మిర్రర్స్ యూస్ చేసి బైక్ యూస్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే విండ్షీల్డ్ అనేది కంప్లీట్ గా మనకి బ్లాక్ కలర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా మనకి చూడడానికి చాలా ప్రీమియం గా అయితే కనిపిస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే అయితే ఉంది గ్లాస్ అనేది. అలాగే నెక్స్ట్ మనం టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే కింద మనకి టర్న్ ఇండికేటర్స్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి చాలా ప్రీమియం గా అయితే డిజైన్ చేశారు. సో సైడ్ కాకుండా మనకి ఇక్కడ దీంట్లో ఇంటిగ్రేట్ చేశారు అనమాట. సో ఇవి కూడా మనకి చూడడానికి LED ఇండికేటర్స్ అనేవి చాలా ప్రీమియం గా అయితే మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా కింద చూసుకుంటే మనకి ఇక్కడ DRS కనిపిస్తున్నాయి. DRS యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్ గా తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం దీనికి హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా LED హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ అనేది మనకి చాలా ప్రీమియం గా అయితే డిజైన్ చేశారు. అలాగే నైట్ టైం విజిబిలిటీ కూడా మనకి బాగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి RC 200 చెప్పేసి మనకి ఇక్కడ స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీని మనకి దీంట్లో అయితే యూజ్ అయితే చేశారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 43 mm WP Apex నుంచి మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ అనేవి ఆఫర్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను రైడ్ చేసినప్పుడు అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క డిస్క్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 320 mm హబ్లెస్ డిస్క్ అని మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ బెటర్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ABS రింగ్ అయితే మనకి కనిపిస్తుంది. అలాగే బైబ్రీ నుంచి మనకి క్యాలిపర్స్ అనేవి ఇక్కడ మనకి ఆఫర్ చేయడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 110/70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ మనకి అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ మనకి కొంచెం బ్రాడ్ టైర్ ఆఫర్ చేస్తున్నారు ఫర్ బెటర్ గ్రిప్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బాడీ గురించి మాట్లాడుకుంటే బాడీ అంతా కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. సో ట్యాంక్ మాత్రం కంప్లీట్ గా మెటల్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి కంప్లీట్ గా 13.7 లీటర్ ట్యాంక్ కెపాసిటీ మనకి అయితే రావడం జరుగుతుంది. సో ట్యాంక్ మనకి KTM స్టిక్కరింగ్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 2.5 లీటర్ మనకి రావడం జరుగుతుంది. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ అయితే 43 కిలోమీటర్స్ అయితే క్లైమ్ చేస్తుంది. బట్ రియాలిటీలో మనం ఒక 35 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ అనేది యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే ట్యాంక్ పైన మనకి కూడా ట్యాంక్ ప్యాడ్ లా మనకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసుకుని మనకి కంప్లీట్ గా KTM అని చెప్పేసి మనకి రాశారు, పంకీ అని చెప్పేసి రాశారు, అలాగే రెడీ టు రేస్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది స్టిక్కరింగ్ అనేది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్ గా 199.5 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 25 PS at 10,000 RPM అనేది జనరేట్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 19.2 Nm at 8,000 RPM అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీని యొక్క ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను రైడ్ రివ్యూలో అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా స్టీల్ రిలీజ్ ఫ్రేమ్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ బెటర్ స్టేబిలిటీ అని చెప్పొచ్చు. మీరు హైవే మీద 300 వెళ్తున్నప్పుడు మీకు మంచి రైడింగ్ స్టేబిలిటీ మనకి మెయింటైన్ అయితే చేస్తుంది అనమాట. సో దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీకు బ్యాక్ సైడ్ పార్ట్ కి పోయినట్టయితే కనుక సో ఇక్కడ మనం కంప్లీట్ గా బ్యాక్ సైడ్ మాత్రమే మనం మార్చుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ పోతే కనుక ఫ్రంట్ సైడ్ మాత్రమే మార్చుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మనకి తక్కువ అయితే అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ బైక్ అనేది స్కిడ్ అయి పడిపోయినా కానీ ఇక్కడ మనకి ట్రాన్స్మిషన్ అనేది మనకి ఇలా క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్ స్టాండ్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఇది మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ తో మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే లేదు, ఓన్లీ మనకి ఇది సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీనికి డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనం ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి ఒకసారి చైన్ లూబ్ అని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందంటే చైన్ అనేది క్లీన్
క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనివల్ల మనకి చైన్ లైఫ్ అనేది ఎక్కువైతే వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ కూడా మనకి మంచి ప్రీమియం అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా బెటర్ అయితే ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకున్నాను. సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో కూడా నేను రైడర్ రివ్యూ అయితే మాట్లాడతాను. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. దీని ఒక క్వాలిటీ కూడా మనకి మంచి ప్రీమియం అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఫాలబుల్ ప్యాసింజర్ ఫుట్రెస్ట్ అయితే ఉంది. దీని ఒక క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సారీ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సారీ గైడ్ అనేది లేడీస్ కి బాగా యూజ్ఫుల్ అని చెప్పొచ్చు. అలాగే బైక్ కి ఇటు సైడ్ గానే చూసుకుంటే ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తుంది. ఎగ్జాస్ట్ అనేది మనకి ఇక్కడ కంప్లీట్ గా అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో నేను వీడియో ఎండింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి అల్యూమినియం సింగం అయితే కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 230 mm డిస్క్ బ్రేక్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే విత్ మనకి ఏబిఎస్ రింగ్ కూడా కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి వైబ్రమ్ బ్రేక్ ప్యాడ్స్ అనేది యూజ్ అయితే చేయడం జరిగింది. సో దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సూపర్ మోటో ఏబిఎస్ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్ మోటో ఏబిఎస్ అంటే ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ఏబిఎస్ అనేది కావాలనుకుంటే ఆఫ్ చేసుకునే విధంగా కూడా మనకి దీంట్లో ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా 150/60 70 నుంచి ట్యూబ్లెస్ అలా విల్స్ రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా మనకి బ్రాడ్ టైర్ మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఫర్ బెటర్ గ్రిప్ అని చెప్పొచ్చు. అలాగే బైక్ కి బ్యాక్ సెక్షన్ కానీ చూసుకుంటే 200 రెడీ టు రేస్ అని చెప్పి మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. సో టైల్ ల్యాంప్ కి అటు ఇటు కూడా మనకి సో స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా అంటే చాలా యూనిక్ గా చాలా స్టైలిష్ గా మనకి రావడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తో ఆఫర్ చేస్తున్నారు. ఇవి చూడడానికి మాత్రం చాలా క్యూట్ గా అయితే ఉంటాయి అనమాట. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక ఎల్ఈడి లైట్ కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని ఒక సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా దీంట్లో స్ప్లింట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే రైడర్ కి ఒకటి పిలియన్ కి ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి అనమాట. అలాగే సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 835 mm సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను 5.8 హైట్ అయితే ఉన్నాను. నాకే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట సో బైక్ ఎక్కడానికి అయితే. బట్ ఈజీగా 5.8 అండ్ 5.9 కన్నా అబౌవ్ హైట్ ఉంటే మాత్రం మీకు కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుని కొంచెం సీట్ హైట్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ ఈజీగా మనం చూసుకుంటే 5.5 5.6 కన్నా అబౌవ్ హైట్ ఉంటే మాత్రమే మనకి ఇది సెట్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే రైడర్ సీట్ ఉందో మనకి చాలా కంఫర్టబుల్ గా చాలా స్మూత్ గా అయితే ఉందని చెప్పొచ్చు. బట్ బ్యాక్ సైడ్ మాత్రం కొంచెం చిన్న సీట్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి సో ఫ్యామిలీస్ కి మీరు 2 సైడ్స్ కూర్చుంటే మాత్రమే సెట్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 158 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇండియన్ రోడ్స్ కి 160 mm అని అబౌవ్ అయితే ఉండాలి. సో ఒక 2 mm తక్కువ ఉంది కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క క్యాబ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 160 kgs వెయిట్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. కొంచెం వెయిట్ అయితే ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 130 km/h నుంచి 140 km/h వరకు టాప్ స్పీడ్ అనేది మనం అచీవ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్ గా సో క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ దున్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో డెడికేటెడ్ పాస్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సెక్షన్ లో హై బీమ్ లో బీమ్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ కి రైట్ సైడ్ కానీ చూసుకుంటే డెడికేటెడ్ గా మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది కనిపిస్తుంది. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ ద్వారా రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ ఆప్షన్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా 5-inch LCD కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అని చెప్పొచ్చు. సో కన్సోల్ యొక్క విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ మనకి డే టైమ్ లో కూడా మనకి విజిబుల్ గా అయితే ఉందన్నమాట. అలాగే కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ ఉంది, అలాగే క్లాక్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంప్టీ ఇండికేటర్ ఉంటుంది, లో ఆయిల్ ఇండికేటర్ ఉంటుంది, లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకా మనకి సూపర్ మోటో ఏబిఎస్ ఫీచర్ కూడా మనకి దీంట్లో యాడ్ చేశారనమాట. సో రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ బ్లూటూత్ సపోర్ట్ కూడా తీసుకొచ్చుంటే మనకి బాగుండేది. సో బ్లూటూత్ సపోర్ట్ అనేది మేబీ నెక్స్ట్ జనరేషన్ లో వెళ్ళి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీనికి అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ అయితే ఉంది. ఒకటి బ్లాక్ కలర్, అలాగే బ్లూ కలర్, అలాగే ఆరెంజ్ కలర్. 3 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబుల్ అయితే ఉంది. సో మీ ఫేవరెట్ కలర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ సరికి 2,17,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ సరికి 2,71,000 నుంచి 2,76,000 మధ్యలో మనకి ప్రైస్ అనేది వేరీ అవుతుంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 70,000 అండ్ అబౌవ్ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో
ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే KTM RC 200 యొక్క కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం KTM షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ, లేదంటే ఆన్ రోడ్ కానీ, లేదంటే డౌన్ పేమెంట్ కానీ, ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు బైక్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో నచ్చ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.